హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ IIIT ఆర్జూకేటీ 2024 అడ్మిషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకి ఇవాళ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఏ టైంలో డిక్లేర్ చేస్తారు, అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇవాళ రిలీజ్ చేస్తారా లేదా, అండ్ జనరల్ వాళ్ళకి ఏ టైంలో, అలాగే మనకి ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ IIIT అప్డేట్స్ రెగ్యులర్గా అయితే వస్తుంటాయి. అయితే మనకి ఏపీ ఆర్జూకేటీ 2024 అడ్మిషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే మనకి వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఇవాళ పేపర్ అప్డేట్ ఆర్టికల్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి గమనించినట్టయితే హెడ్లైన్ అయితే నేడు IIIT అభ్యర్థులు జాబితా విడుదల ఇవాళ ఫైనల్గా మనకి రిలీజ్ చేస్తున్నారు. న్యూస్ కూడా వచ్చేసింది. ఇంకా మనకి ఇది ఈ అప్డేట్ న్యూస్వీడ్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. రాష్ట్రంలోని ఆర్జూకేటీ పరిధిలోని న్యూస్వీడ్, అలాగే ఇడుపులపాయ, అలాగే ఒంగోలు, శ్రీకాకుళం IIITలకు 2024-25 అడ్మిషన్లో భాగంగా ఈ నెల 11న ఎంపికైన అభ్యర్థులు జాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. న్యూస్వీడ్ IIITలోని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఉదయం 11 గంటలకి ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి గారు అయితే ఈ జాబితాలను అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ అడ్మిషన్ కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ గారు అయితే తెలపడం అయితే జరిగింది. అలాగే IIITలోని సీట్ల కోసం మొత్తం 53,863 దరఖాస్తులు అయితే వచ్చాయని సో మనకి క్లియర్గా మెన్షన్ చేసేసారు. వీటిలో ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ మంత్ 1 నుంచి 5th వరకు అయితే వెరిఫికేషన్ అయితే జరిగింది. అయితే ప్రత్యేక కేటగిరీ సీట్లు మినహాయించి జనరల్ సీట్లకు సంబంధించి జాబితాలు విడుదల చేయనున్నారు. అంటే మనకి ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉంటారో వాళ్ళ యొక్క రిజల్ట్స్ అయితే మనకి ఇవాళ ఫైనల్గా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఎవరైతే స్పెషల్ రిజర్వేషన్ కోటా వాళ్ళు ఉంటారో 1 నుంచి 5th ఎవరైతే వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళకి తర్వాత రిలీజ్ చేస్తాము, ఇవాళ జనరల్ వాళ్ళకి రిలీజ్ చేస్తాం అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మార్నింగ్ 11కి అయితే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మనకి 11కి ఇక్కడే డైరెక్ట్గా మనకి కాలేజ్ వైజ్ అంటే క్యాంపస్ వైజ్ శ్రీకాకుళం కానీ, న్యూస్వీడ్ కానీ, ఇడుపులపై కానీ సెలెక్ట్ అయిన వాళ్ళకి లిస్ట్ ఇక్కడే మనకి రిలీజ్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అనేది కూడా మన ఛానల్ నుంచి ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్గా అయితే చెప్తాను. నెక్స్ట్ మనకి ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆర్జూకేటీ న్యూస్వీడ్ క్యాంపస్లో వాళ్ళకి 22 జూలై నుంచి 23వ తారీఖు వరకు ఈ 2 డేస్లో వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అంటే న్యూస్వీడ్ క్యాంపస్లో ఒకవేళ మీరు ఆర్కే వ్యాలీలో మీరు సెలెక్ట్ అయ్యి ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ 22 అండ్ 23న జరుగుతుంది. ఒకవేళ మీరు ఆర్జూకేటీ ఒంగోలు క్యాంపస్లో ఆర్కే వ్యాలీలో సెలెక్ట్ అయ్యి ఉంటే 24, 25న వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు శ్రీకాకుళంలో సెలెక్ట్ అయ్యి ఉంటే 26, 27 మీకు వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనేది క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇది మనకి టోటల్గా రిజల్ట్స్కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది. సో 53,863 మంది అప్లై చేశారు కాబట్టి సో చూడాలి ఎంతమందికి సీట్లు దక్కించుకుంటారు వీర్లు అనేది కూడా. సో స్టూడెంట్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.